రాసి చదువుతాడు. తులసి చంద్ ఏం చేస్తుంది, ఆమె రాసుకుంటుందో లేకపోతే వాళ్ళ ఆయన రాసిస్తాడో, సో ఆమె కూడా అట్లనే చదువుతుంది. అందరు మెజారిటీ అందరు జర్నలిస్టులు వాళ్ళన్న రాసుకుంటారు, వాళ్ళకి రాసిస్తారు స్క్రిప్ట్. సో రాసిస్తే ఆడ ఒకటి స్క్రిప్ట్ ఇది నీకు ఎంత స్పీడ్ కావాలనేది దొరుకుతుంది, ఎంత స్పీడ్ అది పోవాలనేది ట్రాన్స్క్రైబర్ ఏదో అంటారు, 15,000 పెడితే వస్తుంది ఇండియాలో. సో అది పెట్టుకుంటే దాంట్లో నువ్వు స్పీడ్ సెట్ చేసుకుంటే నీ రీడింగ్ కేపబిలిటీని బట్టి ఆడ స్క్రిప్ట్ చదువుకుంటా ఏంటంటే ఆ కెమెరాను ఆ స్క్రిప్ట్ సేమ్ దగ్గర ఉంటాయి. ఇట్లా చూస్తే నీకు డైరెక్ట్ మనం చూసినట్టే ఉంటుంది. ఇప్పుడు నేను కెమెరాను చూస్తున్నా కదా, సో అట్లా ఆడ వస్తుంది చదువుతారు అన్నట్టు. ఇక స్క్రిప్ట్ వాళ్ళు రాస్తేనేమో వాళ్ళకి కొంత తెలివి ఉన్నట్టు, వాళ్ళు రాయకపోతే వేరే వాళ్ళు రాసిస్తే ఆ తెలివి లేదు, ఓన్లీ చదువుడు తప్ప. ఓకే, మెజారిటీ న్యూస్ ప్రెజెంటర్స్ అందరూ ఈ మీడియా ఛానల్ ఉండేటోళ్ళు, సావిత్రి, భోవిత్రి, యువతతో ఆ ఈటీవీలో ఈ న్యూస్ ఛానల్ ప్రెజెంట్ చదివేటోళ్ళు అందరూ వాళ్ళకి అంత నాలెడ్జ్ ఆ విషయ పరిజ్ఞానం లేకపోవచ్చు. ఎవడో రాసిచ్చింది చదువుతుండొచ్చు. రాష్ట్రాలు వేరే ఉంటారు, కంటెంట్ రైటర్ వేరే ఉంటారు, ఈ చదివేటోళ్ళు వేరే ఉంటారు. కాబట్టి వానికి అంత నాలెడ్జ్ కూడా లేకపోవచ్చు, వాడు జర్నలిస్ట్ కాకపోవచ్చు చదివేటోళ్ళు. కాబట్టి